తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుల్కచర్లకు చెందిన వేపూరి యాదయ్య, అతని భార్య అలివేలుకు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో యాదయ్య భార్య పిల్లలను తీసుకెళ్లేందుకు అతని వదిన వచ్చింది. తెల్లవారితే భార్య పిల్లలను తీసుకెళ్తారని భావించిన యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య అలివేలు, చిన్న కుమార్తె శ్రావణి, వదిన హన్మమ్మను కత్తితో నరికి చంపాడు. తండ్రి దాడి నుంచి పెద్ద కుమార్తె తప్పించుకుంది. పెద్ద కుమార్తె తల, చేతిపై కత్తి గాయాలయ్యాయి. ముగ్గురిని దారుణంగా కత్తితో నరికి చంపిన యాదయ్య తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఊరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. ఇక ఈ కుల్కచర్లలో దారుణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ కుల్కచర్ల హత్యలకు గల కారణాలేంటి? వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకున్నది చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో కూడా తమ కుటుంబానికి సంబంధించి యాదయ్య అనే వ్యక్తి, తర్వాత అతని భార్య, పిల్లల్ని అతి కిరాతకంగా గొడవలతో హత్య చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులకు డయల్ 100 ద్వారా కూడా ఫిర్యాదు రావడంతో కూడా వెంటనే డిఎస్పీ సంబంధించి కూడా ఘటనలను చేరుకొని ప్రాథమిక వివరాలు చేపడుతున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరి యాదయ్య తర్వాత భార్య అలివేలు మధ్య కూడా కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. తర్వాత పెద్దలకు సంబంధించి కూడా కూర్చోబెట్టి తర్వాత మాట్లాడిన పరిస్థితి అయినప్పటికీ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ఎవరైతే అలివేలు వాళ్ళ అక్క రావడం జరిగింది, ఇంటికి వచ్చిన ఆమె కూడా నిన్న ఇద్దరి మధ్య గొడవలు తగ్గించడానికి కూడా నిన్న ప్రయత్నం చేయడం జరిగింది. అయితే నిన్న అందరూ కూడా నిద్రించిన సమయంలో కూడా గొడవలు తీసుకొచ్చి తర్వాత కూతుర్లతో పాటు తర్వాత వదినను, తర్వాత భార్యను కూడా కిరాతకంగా హత్య చేసినట్లయితే పోలీసులు గుర్తించి జరిగింది. ప్రస్తుతం అతను కూడా ఇంట్లోనే ఆత్మహత్య చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించి తర్వాత ప్రస్తుతం కేసు నమోదు చేసి ప్రాథమికంగా దర్యాప్తు చేపడుతుంది. అయితే మరొక కూతురు కూడా ఉండడం, తర్వాత యాదయ్య దాడి చేస్తుందని గమనించి ఆమె అతని అయితే పారిపోయినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం కేసు నమోదు చేశాం. తర్వాత పోస్ట్ మార్టం కోసమని మృతదేహాన్ని అయితే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించారు. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా మరిన్ని విషయాలు ఇంకా వెలుగులోకి వస్తాయి. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవలు కానీ తర్వాత కుటుంబ కలహాలకు సంబంధించి ఏదై ఉండొచ్చు అని చెప్పి కూడా దర్యాప్తులో పూర్తి స్థాయి వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా పోలీసు అధికారులు రైట్, ధన్యవాదాలు రమేష్.